జిహెచ్ఎంసీలో విలీనం కంప్లీట్ అయిపోయింది. జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనమైనవి. గెజిట్ వచ్చేసింది, గవర్నర్ కూడా సంతకం పెట్టిండట. విలీనం కంప్లీట్. బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ తాత్కాలిక సర్కిళ్లుగా విలీన మున్సిపాలిటీలు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పునర్విభజన అనంతరం మారబోతున్న స్వరూపం 2090 నుంచి 300 డివిజన్లు అయ్యే అవకాశం. ఒక కార్పొరేషనా 2, 3 అనే దానిపైన సస్పెన్స్. ప్రభుత్వానికి అందిన పునర్విభజన ముసాయిదా సర్కార్ ఆమోదం తర్వాత అభ్యంతరాల స్వీకరణ. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిని ఇంకా మరింత విస్తరించారనమాట. ఇంకొక 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు దీంట్లో యాడ్ చేసిరు. ఈ మేడ్చలు, ఇటు శంషాబాదు, ఇటు మొత్తం ఈ టోటల్ 4 సైడ్స్ నుంచి. కాబట్టి ఇది విస్తీర్ణం మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ మేయర్ అనేది ఒకటే ఉండి ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని 3 భాగాలు చేయాలన్నా 2 భాగాలు చేయాలని ఆలోచిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాలి. యాక్చువల్గా డిసెంబర్లోనే జరగాలి, కానీ ప్రమాణ స్వీకారం లేట్ చేయించినప్పుడు కేసీఆర్ గెలిచిన తర్వాత. సో కాబట్టి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి 5 ఏళ్ళు. సో అది 2026 ఫిబ్రవరికి అయిపోతుంది. ఆ లోపుగా ఎలక్షన్స్ జరగాలి. మరి జరుగుతాయా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించారు కాబట్టి దాన్ని 2 కానీ 3 కానీ దాన్ని డివైడ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కొంత ఆలస్యం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి.